బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుక్షితులైన రిపోర్టర్లుగా పనిచేయాలని, ఎక్కడ ప్రజా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైన వెంటనే జగన్ 2.0 సూపర్ యాప్ లో నమోదు చేసేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలను నేరుగా అందులో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఒక పక్క ఆ మాట చెప్తూనే ఆయన గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణిస్తూనే ఇంకొక పక్క రైతులకి భయపెడతా ఉన్నాడు. మీరు పంటలు వేయొద్దు అని జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. అంటే డబుల్ స్టాండర్డ్స్. ఎవరు పట్టినా ఊరికి భజన చేయటం తప్పించి చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో ఉన్నటువంటి ఒక్క నిజాయితీ లేదు. ఏ సివిల్ సప్లైస్ మంత్రి గారు చూసినా ఎక్కడ రేషన్ బియ్యం ఇటు పోతుందో తెలియట్లేదు. నేరుగా 10 రూపాయలు పెట్టి రేషన్ డీలర్ కొంటా ఉన్నాడు, 13 రూపాయలకి ఒక మిల్లర్కి అమ్ముతా ఉన్నాడు, 32 రూపాయలకి ప్రభుత్వానికి అమ్ముకుంటున్నాడు ఆయన. ఏంది ఇది? ఎంత ఎక్కడైనా ఉందా? అసలు ఏం పోతాయి? వ్యవస్థలు ఎక్కడ పోతా ఉన్నాయి? ఇవన్నీ కూడా మరి ఒక ప్లాన్డ్గా కరప్షన్ జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి సమయం రాబోతా ఉంది. గతంలో ఇదే రేషన్ బియ్యం మీద 40% వాడుతున్నారు, ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు అమ్ముకుంటున్నారు తెలిస్తే మేము ఆ రోజు సార్టెక్స్ బియ్యం తీసుకొచ్చాం, నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇచ్చాం, సన్న బియ్యాన్ని ఇచ్చాం. స్వర్ణ వెరైటీ కాదు, బీపీటీ బియ్యాన్ని గుంటూరు జిల్లా వాళ్ళకి ఇవ్వాలని ఆ రోజు ఆలోచన చేశాం. దాదాపు 70% తీసుకొని వెళ్ళాం వాడకాన్ని తీసుకొని. ఈరోజు ఏది ప్రయత్నం ఏది? అసలు ప్రజలకు ఇచ్చేటువంటి ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేయాలనేది ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమంగా కనపడుతుంది. దీంట్లో చాలా వ్యవస్థీకృతమైపోయింది కరప్షన్ అంతా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఇటువంటి అనేక కార్యక్రమాలు శాంపిల్ చెప్పాను. రేపు ఈ యాప్ ద్వారా ఎక్కడ ఏ రేషన్ డీలర్ ఎక్కడ ఎవడికి అమ్మాడు, ఎవడు దాని వెనకాతలు ఉన్నాడు, ఏం జరుగుతోంది అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము దీన్ని నిక్షిప్తం చేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ చేసినదంతా కూడా కక్కిచ్చేదాకా వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది కార్యకర్తకి ఒక బలాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రతి వాళ్ళు దీన్ని ఈ యాప్ని డౌన్లోడ్ చేసి విస్తృతంగా వినియోగించాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వాములు కావచ్చు. దాదాపు 1,70,00,000 ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి పరిస్థితి. వారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని, వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళ ఓటు ద్వారా చూపించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీ అభిమానాన్ని యాక్షన్లో చూపించండి. మనకున్నటువంటి నమ్మకాన్ని తిరిగి నాయకుడు అధికారులకు రావటానికి, ఆయన ద్వారా మేలు పొందడానికి మనం తప్పకుండా ఈ యాప్ ఉపయోగపడుతుంది. యాప్లో రిజిస్టర్ అవుదాం, యాప్ ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.